ప్రైజ్ ది లార్డ్. దేవుని సాటిలిన నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు శుభములు. ఈ హోప్ ఫర్ టుడే వాక్య సందేశంలోనికి మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. నూతన సంవత్సరంలో ప్రవేశించిన మనము దేవుని వాగ్దానాల చేత నడిపించబడుతూ ఉన్నాం. అయితే ఈ వాగ్దానాల యొక్క నెరవేర్పును గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఈ వాగ్దానాలన్నీ తప్పక నెరవేర్చబడతాయి. ఎందుకోసము అన్నట్లయితే ఈ వాగ్దానములు చేసిన ప్రభువు నమ్మదగినవాడు. హెబ్రీలకు రాయబడిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుదాం. హెబ్రీలకు రాయబడిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనము. వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుందుము. మనకు వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు. వాస్తవానికి మన జీవితాలను మనం ఆలోచన చేసినప్పుడు మనము నమ్మదగిన వారముగా ఉన్నాం. చాలా సమయాలలో మన యొక్క నమ్మకత్వం విషయంలో మనము విఫలమవుతూ ఉంటాం. అయితే ఈ వాగ్దానములు మన స్వభావం మీద ఆధారపడక దేవుని స్వభావం మీద ఆధారపడి ఆ వాగ్దానాలు నెరవేర్చబడతాయి. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట ఉంది. మనము నమ్మదగని వారమైనప్పటికీ కూడా దేవుడు నమ్మదగినవాడు. ఎందుకోసమైతే ఆయన తన స్వభావానికి విరుద్ధముగా ఏమీ చేయలేడు అని వాక్యం అక్కడ మనకి తెలియచేస్తూ ఉంది. కాబట్టి మన యొక్క వాగ్దానాల యొక్క నెరవేర్పు ఆయన నమ్మకత్వాన్ని బట్టి సాగుతూ ఉంటాయి. కాబట్టి వాగ్దానం చేసిన మన దేవుడు నమ్మదగినవాడు కావున మనం ఏదైతే వాగ్దానాన్ని పొందుకుని ఉన్నామో దాని నిరీక్షించను, దానిని బట్టి నిశ్చయత కలిగి నిరీక్షణ కలిగి ముందుకు సాగుదము. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల ప్రభువా, కృపగల తండ్రి, మీరిచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు. మీ నమ్మకత్వాన్ని బట్టి మీకు స్తోత్రాలు. అవును ప్రభువా, వాగ్దానం చేసిన మీరు నమ్మదగిన వారు కాబట్టి ఆ వాగ్దాన విషయంలో మాకు అట్టి నిరీక్షణ ఇచ్చి నడిపిస్తారని నమ్మచ్చు. యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.